బులెటిన్లో డీటెయిల్ చూస్తే ఇకపై ఏపీఎస్ఆర్టీసీలో ప్రవేశపెట్టే బస్సులన్నీ ఎలక్ట్రిక్ వాహనాలే ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. ఆర్థికంగా భారమైన ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసి తీరుతామని ఆయన అన్నారు. ఉండవల్లిలో తన క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు నిన్న ప్రజా రవాణాపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఆక్యుపెన్సీ పెరిగేలా చర్యలు తీసుకోవాలని, అందుకు అనుగుణంగా కొత్త బస్సులను సమకూర్చుకోవాలని నిర్దేశించారు చంద్రబాబు. రాష్ట్రంలో కూటమి సర్కారు ఏడాది పాలన విజయాలు, భవిష్యత్తులో చేపట్టనున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించడమే లక్ష్యంగా జూలై 2 నుంచి చేపడుతున్న ఇంటింటికి మంచి ప్రభుత్వంపై పార్టీ శ్రేణులను సీఎం చంద్రబాబు సమాయత్తం చేయనున్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పోలిట్ బ్యూరో సభ్యులు పాల్గొనున్నారు. ఇంటింటికి మంచి ప్రభుత్వం కార్యక్రమంతో పార్టీ శ్రేణులని ప్రజల్లోకి వెళ్లాలని అధినేత దిశానిర్దేశం చేయనున్నారు. ఏడాది పాలనలో విజయాలతో పాటు భవిష్యత్తులో చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తారు. అదేవిధంగా ప్రతిపక్షం వైసీపీ నేతల అరాచకాలను కూడా ప్రజలకు వివరించనున్నారు.